అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం. పసుపు దుంపలు ఎప్పుడు నాటుకోవాలి, ఇది ఎన్ని నెలల పంట, ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందామండి. పసుపు దుంపల్ని మే నెలలో నాటాను. ఈ కూలర్ టబ్బులో 3 గ్రో బ్యాగుల్లో 3 కుండీల్లో పెట్టాను. అవి ఇప్పుడు ఇలా ఉన్నాయి. కొన్నేమో పండిపోతున్నాయి ఆకులు, కొన్ని ఇంకా పచ్చగా ఉన్నాయి. బ్లాక్ పసుపు కూడా పెట్టాను. ఎలా వస్తాయో, ఎంత పసుపు వస్తుందో చూడాలని చాలా తొందరగా ఉందండి. కొన్ని పండాయి ఆకులు, కొన్ని పండలేదు. ఆకులు పండిపోతే రెడీ అయినట్లు అని అంటారు. ఇప్పుడు ఇలా ఉంది అండి. ఆకులన్నీ పండిపోయాయి చాలా వరకు. ఇప్పుడు నీళ్లు పోయడం ఆపేసేయాలి. ఇప్పుడు నవంబర్ నెలలో వచ్చేసరికి ఇలా పండిపోతున్నాయి ఆకులన్నీ. ఆ పండిపోయి అన్నీ తీసేసి మంచిగా శుభ్రం చేస్తే లోపల దుంప ఎదుగుతుంది. ఈ సమయంలో నీళ్లు పోయడం ఆపేసేయాలి. నీళ్లు ఎక్కువగా ఇచ్చినట్లయితే ఈ రెడీ అయిపోయిన దుంపలు మళ్ళీ మొలకలెత్తుతాయి. ఇంకొక 15 రోజులు ఉన్నట్లయితే ఈ ఆకులన్నీ వాడిపోతాయండి. పసుపు 9 నెలల పంట అంటారు. కొందరైతే సంవత్సరం వరకు ఉంటేనే బాగా వస్తుంది అని అంటున్నారు. నేనైతే మే నెలలో పెట్టాను. ఇప్పుడు జనవరి నెలలో దీన్ని హార్వెస్ట్ చేస్తున్నానండి. పసుపు దుంపలు రెడీ అయ్యాయి, పైకే కనిపిస్తున్నాయి చూడండి. ఆ మధ్యలో కలుపు మొక్కలు కూడా తీసేయి. అవి తీసేసి ఆ మధ్యలో ఉన్న కలుపు మొక్కలు ఉన్నాయి కదా, అవి కూడా తీసేయి. ఇప్పుడు చూడు ఎంత శుభ్రంగా ఉందో. ఇప్పుడు కాస్త గాలి ఆడుతుంది వాటికి, దుంపలకి. కొంచెం దుంపలు పెద్దవి అవుతాయి శాంతి. ఇప్పుడు ఆకులు పూర్తిగా ఎండిపోయిన ఒక గ్రో బ్యాగ్ ఓపెన్ చేసి చూద్దాము. ऐसा उल्टा करे तो पूरा मट्टी निकाल दो. उल्टा कर दो. उल्टा करना है? हाँ उल्टा करना. नहीं आते आते हैं ना? आते. उल्टा कर. ऐसा करके मट्टी पूरा निकाल दो. ऐसा. अब क्या आया क्या नहीं आया अब क्या पता. ఈ గ్రో బ్యాగ్లో చాలా బాగా వస్తాయి అనుకున్నానండి. కానీ ఎందుకో అంత బాగా రాలేదు. నేను సరిగ్గానే ఆకులన్నీ ఎండిపోయిన తర్వాత ఇలా తీసానండి, తీయించాను. కానీ అంత బాగా రాలేదండి. ఏదో కొద్దిగా వచ్చినట్లుగా ఉంది. పోయిన సంవత్సరం వచ్చినంత కూడా రాలేదు ఈ బ్యాగ్లో మాత్రం. ఇంకా మిగతావి ఎలా ఉంటాయో చూడాలి. ఇవి మాత్రం అంత బాగా రాలేదండి. ఇదొక కంటైనర్లో పెట్టానండి. ఇందులో ఎంత వస్తాయో చూడాలి. పైకి చూస్తే మాత్రం పసుపు కొమ్మలు రెడీ అయినట్టుగా పైకి కనిపిస్తున్నాయి చూడండి. మొదట చూపించిన గ్రో బ్యాగ్లో చాలా తక్కువ వచ్చిందండి. కానీ ఈ కంటైనర్లో ఇంకా కూలర్ టబ్లో వేశాను కదండి, అందులో చాలా బాగానే వచ్చిందండి. అది పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగా వచ్చింది. ఈ నల్ల పసుపు మొక్క గార్డెన్లో చాలా అందంగా ఉందండి. నేను 2-3 చోట్ల ఈ మొక్కని పెంచాను, చాలా బాగుంది అని. పసుపు కూడా బాగానే వచ్చిందండి. కాకపోతే అది ఏం చెయ్యాలో అంత వివరంగా తెలియడం లేదండి. ఎవరైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండలో పెట్టేసి
బాగా ఎండిన తర్వాత ఇలా పొడి చేసి పెట్టానండి. ఇది పచ్చి పసుపు కింద వాడుతూ ఉంటాను. ఈ పచ్చి పసుపు కూడా చాలా బాగా ఉపయోగిస్తానండి. పచ్చగా చాలా బాగుంటుంది ఇలా చేస్తే కూడా. కొన్ని ఉడకబెట్టి చేస్తాను, కొన్ని ఇలా డైరెక్ట్గా పచ్చివి మాత్రమే ఎండబెట్టేసేసి కూడా చేస్తానండి. ఇవి నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది సున్నిపిండిలోకి, అలాగే కొన్ని ఫేస్ ప్యాకుల్లో కూడా ఈ పచ్చి పసుపు చాలా బాగుంటుందండి. ఇలా చేస్తాను. రోజువారీగా ఉపయోగించుకునే పసుపు కోసం అయితే వీటిని వేడి నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి వాటిని ఎండలో పెట్టేసేసి బాగా పూర్తిగా ఎండిన తర్వాత మిక్సీలో వేసేసి ఇలా పసుపు చేసుకుంటానండి. 3 సంవత్సరాల నుంచి ఇంటికి సరిపోయే పసుపు టెర్రస్ గార్డెన్లో పండిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అదండి పసుపు హార్వెస్ట్ వీడియో ఈరోజు. మీరు కూడా మరి మొదలు పెడతారా ఇక నుంచి? సర్వే జనా సుఖినో భవంతు.